నిజామాబాద్ జిల్లాలో పోలీసు వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరించిన ఎస్ఐ తీరు వెలుగులోకి వచ్చింది. సివిల్ పంచాయతీలో తలదూర్చుతూ రైతును తుపాకీతో బెదిరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. కమ్మర్పల్లి ఎస్ఐ రాజశేఖర్ బెదిరిస్తున్నాడని ఉప్పులూరు గ్రామానికి చెందిన పూజారి వెంకన్న ఆర్మూర్ ఏసీపీకి ఫిర్యాదు చేశాడు. తాను చెప్పిన వ్యక్తికి ఎకరం వ్యవసాయ భూమి ఇవ్వాలని హుకుం జారీ చేస్తూ ఎస్ఐ రాజశేఖర్ బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంకన్నకు సర్వే నంబర్ 55/2లో వారసత్వం ద్వారా వచ్చిన 1 ఎకరం అసైన్మెంట్ వ్యవసాయ భూమి ఉంది. వెంకన్న భూమి పక్కనే ఆవారి శ్రీనివాస్ అలియాస్ సిబ్బుల శ్రీనివాస్ కు చెందిన భూమి ఉంది. వెంకన్న భూమిపై కన్నేసిన శ్రీనివాస్ కబ్జా చేసేందుకు 4 ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్నాడు. కబ్జాను వెంకన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీనిపై శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎస్ఐ రాజశేఖర్ వెంకన్నకు చెందిన ఎకరం భూమి శ్రీనివాస్ కు ఇవ్వాలని బందూకుతో బెదిరింపులకు గురి చేసినట్లు ఆరోపించారు. తన పేరుపై ధరణి పట్టా పాస్ పుస్తకం ఉందని, తన జీవనాధారం వ్యవసాయ భూమేనని వెంకన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాపాలకు సపోర్ట్ ఇస్తున్నాం. సిబ్బుల సీనుకి ఏమైనా ఒప్పుకుంటే సిబ్బుల సీను దేవందర్ వచ్చి కూడా అదే చెప్తున్నాడు. పట్ట కాగితం ఉన్నది, మా తండ్రి పేరాట నా పేరాట ఉన్న భూమిని దున్నుకొని పోతే కాపయ్య అడ్డం తిరుగుతున్నాడు. కాపయ్య అడ్డం తిరిగితే ఏసఐ ఏమంటున్నాడు, బండి నంబర్ చెప్పు, ఈ పేరు చెప్పు, ఏ బండి అది దున్నేది, ఏ బండి మా ఇళ్ళకి వచ్చింది, పేరు చెప్పంటే యాడికెళ్ళి చెప్పాలా, ఏదో వచ్చింది దున్నిపించుకున్నా నా భూమి, నేను ఇంకోళ్ళదైతే దున్నలేను కదా, వేరే ఉంది దున్నితే నన్ను అడగాల, ఆయన ఎట్లా దున్నినావు అయ్యా అని. అయితే కాపాయ మీద నా మీద గిట్ల కథ ఉండగా ఏసఐ అడ్డం తిరుగుడు. సర్వే ఎంఆర్ఆవు కూడా చెప్పిండు నాకు, దున్నుకోపో నీ భూమి నువ్వు అని. దొంగతనమే వాళ్ళు ఇచ్చినదే. ఎస్ఐ ఎందుకు నన్ను బెదిరించుడు, ఈ మాటలు జరుగుతున్నాయి. ఎస్ఐ బెదిరెత్తున్నాడు నన్ను. ఎస్ఐ కాపాలకు ఇడిచిపెట్టమంటున్నాడు నా భూమిని. పట్టా కాగితం ఉన్నది, అన్ని ఉన్నాయి ఆల్రెడీ, బిగడు పట్టా. ఈ ఎస్ఐ అనుడు ఏంది, కానూరు దిగుడు ఏంది, ఇలా దిగి నన్ను బెదిరిస్తున్నాడు. దున్నపతి అంటే ఎంఆర్ఆవు ఏమో దున్నుకొని నీ భూమి నువ్వు దున్నుకొని ఎంఆర్ఆవు కూడా చెప్పింది. చెప్పంగా ఈ ఎస్ఐ అడ్డం తిరిగి బండి నంబర్ చెప్పు, దున్నచ్చిన పేరు చెప్పు, ఓటు దున్నిండు అంటే